యువగలంలో భాగంగా బీసీలతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మా దగ్గర ఉన్న ఆధారాల మేరకు దొంగ కేసులు పెట్టారంటే ఆయన నవ్వుతున్నాడు. మా జిల్లాలోనే 2000 కేసులు అబ్బా అని. అంటే ఒక్క అనంతపూర్ జిల్లా, ఇప్పుడు చిన్న జిల్లా, 2000 మంది పైన దొంగ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల పెట్టారు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచన. అంతెందుకండి, యనమల రామకృష్ణ గారు, ఆయన ఎలాంటి సౌమ్యుడో మీకు తెలుసు. ఎక్కువ తక్కువ ఎప్పుడు మాట్లాడరు. ఆయన చాలా పద్ధతి కలిగిన వ్యక్తి. ఆయన ఒక పెళ్లికి వెళ్తే, ఆయన పెళ్లికి వెళ్ళినందుకు ఆయన యనమల గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి. యనమల గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు. ఇంకా మా అచ్చెన్నాయుడు గారిని రోజుకొక కేసు, రోజుకొక పిలుపు. ఆయన అన్నాడు, సిఐడి ఆఫీసర్తో అత్తగారి ఇలాగనే ఉంది నాకు అన్నాడు ఆయనే. దాని తర్వాత మన కొల్లు రవీంద్ర గారిని ఎట్లా ఇబ్బంది పెట్టినారో మీరు చూసినారు. 54 రోజులు కొల్లు అన్న, 54 రోజులు దొంగ కేసు పెట్టి జైల్లో పెట్టారు. అంటే ఇట్లా చూస్తే మా నాయకుల పైన అడుగడుగున దొంగ కేసు. ఇంకా కళా వెంకటరావు గారిని అయితే అర్ధరాత్రి వచ్చి ఆయన ఏదో టెర్రరిస్ట్ లాగా లేపుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. మేము పెద్ద ఎత్తున వెళ్ళి ఉద్యమిస్తేనే కానీ వదలబెట్ల. అంటే నాయకుల్ని ఇబ్బంది పెడతారు, ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఇది న్యాయమా అని ఒకసారి ప్రభుత్వంలో మీకు కనీసం గౌరవం తక్కుతుందా అని ఒక్కసారి బీసీ సోదరులు ఆలోచించారు. కేసులు పెడతారు, అవమానించే విధంగా మాడతారు, మీ నాయకుల్ని జైల్లో పెడతారు, మీ సంక్షేమ కార్యక్రమాలు కొట్టేస్తారు, ఇప్పుడు ఏకంగా మీ పొట్ట కొడతారు. ఏమైనా సమావేశం జరిగితే బీసీలకి కుర్చీలు ఉండవు ఈ ప్రభుత్వంలో. అదే నా గౌరవాన్ని మీరు ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నాం, అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు మిమ్మల్ని ఎట్లా ప్రోత్సహించాం. మా లక్ష్యం ఒక్కటే, బీసీలు అనేది పేదరికం ఉండకూడదు. మీలో పేదరికం నిర్మూలన మా లక్ష్యం. అందుకే అమరన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి ఏపీఐసి, దాంట్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాం. అంటే 100 ఎకరాలు ఉంటే ఇన్ని ఎకరాలు కంపల్సరీ బీసీ పారిశ్రామికవేత్తలకి ఇవ్వాలి అని మేము పెట్టామండి రిజర్వేషన్. భూములు కూడా మేము అట్లా కేటాయించాం. అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర బానిసల్లాగా పనిచేస్తాం కాదు, మీరే పారిశ్రామికవేత్తలై ఒక 100 మంది కాదు కదా, 1000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలి. అది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. కానీ ఈ ప్రభుత్వం ఒక ఫ్యాక్షన్ ప్రభుత్వం. ఫ్యాక్షన్ వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే, పప్పు బెల్లాలు జల్లేసి వాళ్ళని బానిసలుగా మార్చాలి. ఆ పప్పు బెల్లాలు చూసి ప్రజలు చదువుకోకూడదు, ఆర్థికంగా ప్రజలు పైకి రాకూడదు అన్న ఆలోచన. అందుకే మిమ్మల్ని పేదరికం నుంచి తీసుకొచ్చే కార్యక్రమాలు కానివ్వండి, మిమ్మల్ని మన పిల్లల్ని బాగా చదివించే కార్యక్రమాలు అన్ని చంపేశాడు. చూడండి, ఏకంగా తల్లి జియో 77 తీసుకొచ్చి పీజీ విద్యకు కూడా ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేసాడు తల్లి.